తెలంగాణలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో రేషన్ షాపుల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. మిషన్లో సాంకేతిక లోపాల కారణంగా తీవ్ర జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రజలు ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుంది. రేషన్ షాపుల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిజామాబాద్ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ను నెలకి ఇచ్చే రేషన్ ను 3 నెలలకు సరిపడా రేషన్ ని ఒకేసారి ఇస్తుంది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరాల్సినటువంటి పరిస్థితి. ఈ కారణం ఎందుకు వచ్చింది అంటే సర్వర్ ప్రాబ్లం. గతంలో నెలకి ఒకసారి ఇవ్వడం వల్ల అక్కడ సర్వర్ అది ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉన్నది కాబట్టి ఒకసారి ఇస్తే 2 నిమిషాలలో అయ్యేది. కానీ ఇప్పుడు 3 నెలలకి సంబంధించినటువంటి రేషన్ అంతా ఒకేసారి ఇవ్వడంతో ఆ సర్వర్ లో కొంచెం సాంకేతిక లోపం వల్ల ఇక్కడ జనాలు బారులు తీరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి 6 కిలోలు అట్లా ఒక కుటుంబానికి సంబంధించి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఇవ్వడం వల్ల అక్కడ ఆపరేటర్స్ కూడా చాలా తలకు మించినటువంటి భారంగా మారింది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ సాంకేతిక లోపం కారణంగా అంటే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసి ఆ 3 నెలల సరుకుకు కూడా ఒకేసారి వచ్చేలాగా చేసుంటే బాగుండేది. కానీ నెలకు సంబంధించినటువంటి ఒక కుటుంబానికి చెందింది 3 నెలలకు ఒకసారి ఇవ్వడం వల్ల అక్కడ మిషన్ లో కూడా ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఇక్కడ వారు కూడా చాలా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి. ప్రజలు ఇక్కడ ఉదయం నుంచే 6 గంటల నుంచే ఈ రేషన్ కోసం బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు దుబ్బా రోడ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఉదయాన్నే వచ్చారు. 3 నెలల రేషన్ ఒకేసారి తీసుకొని వెళ్ళటానికి వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ వృద్ధులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు. వాళ్ళంతా ఉదయం నుంచి ఇక్కడ ఉన్నాము. కానీ అక్కడ సాంకేతిక లోపమా మరి ఇంకే ఏంటో తెలియదు. కానీ తామైతే ఇక్కడ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి, రేషన్ కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? పొద్దున 6 గంటలకు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు అడిగితే లైన్ కట్టమంటారు. టోకన్ సిస్టమ్ లేకుంటే ఎక్కడ చూసినా అంతే. ఒక్కలకి ఎంతసేపు పడుతుంది? 1 అవర్ 2 అవర్ పడుతుంది. ఒక్కలకి రేషన్ ఇవ్వడానికి 1 అవర్ 2 అవర్ పడుతుంది. అమ్మా చెప్పమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు ఇడికి? 6 గంటలకు వచ్చినాం సార్. 6 గంటలకు అయితే ఈడ ఉంది లైన్. 6 గంటలకు వచ్చినాం పొద్దుగల. ఆమె ఇప్పుడు వచ్చింది, తీసింది, 2-3కి పోసింది. ఒక్కొక్కరికి ఎంత సమయం పడుతుంది? ఇక ఈ 7 ముద్రలు రావాలంటే టైం చెప్పలేము సార్. టైము చెప్పలేము. ఒక్కొక్కరికి 1 గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు కూడా పట్టచ్చు. నిన్న 6 గంటల నుంచి 3 గంటల దాకా క్యూలో నిలబడితే మాకు రాలేదు. నిన్నటి పరిస్థితి, ఇవాళ పరిస్థితి కూడా అంతే ఉంది. ఏం ప్రాబ్లము మీరు దాన్ని సరి చేయాలి. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ క్యూ లైన్ లో ఉంటున్నాము. ఒక్కొక్కరికి ఇవ్వాలంటే చాలా సమయం పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇక్కడ అమ్మా ఎప్పుడు వచ్చారు మీరు? మేము 4 గంటలకు వచ్చినాం అయ్యా. మేము 4 గంటలకు వచ్చేసంటే నిలబడ్డాం. లైన్ లో ఉన్నాం మేము. లైన్ కక్క జరుగుతలేదు మాకు. ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఎన్ని గంటల లైన్ లెక్క పెట్టండి మీరు. మాకు తెలియదు అది. మాకు 6 వోల్టేజ్ దాకా వస్తున్నది పద్మావతి. ప్రజా సేవ కంపల్సరీ చేస్తున్నది. నేను 6 గంటలకు వచ్చి కూర్చున్నా, తెల్లదమ్మట వచ్చి కూర్చున్నా టేబుల్ అన్నమాట. టైం టు టైము 1 గంట దాకా పోయి పద్మావతి 6 గంటల దాకా వస్తుంది. అమ్మా అసలు ఈ ఆలస్యానికి కారణం ఏంటి? అంటే దేని వల్ల ఈ ఆలస్యం అవుతుంది? దేనివల్ల అంటే ఒక కార్డుకు 3 సార్లు పెట్టించుకోవాల్సి వస్తుందండి. ప్లస్ అక్కడ కూడా 6 టైమ్స్ జోకాల్సి వస్తుంది. ఉంది, బ్లూటూత్ ఉంది కాబట్టి లేట్ అవుతుందండి. అది కానీ ఒక కుటుంబంలో 4 ఉన్నారనుకుంటున్నారా? 3 months ఒకటేసారి ఇస్తారు కదా, వాళ్ళకి ఎంత సమయం పడుతుంది? వాళ్ళ ఒక కార్డుకు 15-20 నిమిషాలు పడుతుందండి. ఎక్కువనే పడుతుంది. ఇంకా ఇది కనుక స్పీడ్ రాకపోతే ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు సర్వర్ ప్రాబ్లం ఏమైనా వస్తుందా మేడం? వస్తుందండి. ఒక్కోసారి స్పీడ్ అయితే లేదు.
పక్క సాంకేతిక లోపం వల్లే, సర్వర్ డౌన్ వల్లే ఆలస్యం అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ప్రజలైతే తాము ఉదయం 4 గంటలకు 6 గంటలకు వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి ఇటు ప్రజలు కూడా చెప్తున్నారు. ఓవరాల్ గానైతే సాంకేతిక కారణం వల్ల ఈ ఆలస్యం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే 3 నెలల రేషన్ ఏదైతే ప్రభుత్వం ఒకేసారి ఇస్తుందో దానికి సంబంధించి ముందస్తుగా ఏర్పాట్లు చేసి ముందస్తుగా ఇలాంటి సర్వర్ సాంకేతిక ప్రాబ్లం కలగకుండా ఉండాల్సినటువంటి అవసరం, ఆ జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.